హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం 2020 అన్ని కేటగిరీల జాబ్స్తో పాటుగాను ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడేటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఇవి దాదాపు అన్ని కోవిడ్కి సంబంధించినటువంటి బిట్సే ఉంటాయి. ఎందుకంటే సపరేట్గా దీనికోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి దాంట్లో పెట్టి దీని గురించి అయితే డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయాలని అనుకోలేదు. సో దాదాపు వీటి నుంచి దాదాపు 2-3 మార్క్స్ అయితే మీకు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడాను. సో ఎవ్రీ బిట్ అనేటువంటిది అయితే ఇంపార్టెంట్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది కాక ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. కరోనా వైరస్ నేమ్ టేకెన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ది నేమ్ కరోనా వైరస్ వాస్ టేకెన్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? కరోనా వైరస్ నేమ్ అనేటువంటిది ఏ భాష నుంచి తీసుకున్నారు ఈ కరోనా అనేటువంటి పదాన్ని అన్నట్లయితే లాటిన్ భాష నుంచి. హూ హ్యాస్ డిక్లేర్డ్ COVID-19 యాజ్ ఎన్ ఎపిడమిక్? COVID-19ని ఎపిడమిక్గా ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు డిక్లేర్ చేశారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO నేమ్డ్ ది కరోనా వైరస్ యాజ్ COVID-19 ఆన్ విచ్ డేట్? ఏ రోజున కరోనా వైరస్కి COVID-19గా నామకరణం చేశారు? మార్చి 14, 2020 తేదీన. COVID-19 స్టాండ్స్ ఫర్, COVID-19 యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్, అండ్ 19 అనేటువంటిది ఆ ఇయర్కి సంబంధించినటువంటిది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్? నోవెల్ కరోనా వైరస్కి ఉన్నటువంటి షేప్ ఏంటి? క్రౌన్ షేప్. చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూసుకోండి. ఇది మైక్రోబయాలజీ కింద కూడా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. క్రౌన్ షేప్. కరోనా వైరస్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ వుహాన్. దిస్ సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్రావిన్స్ ఆఫ్ చైనా? కరోనా వైరస్ అనేటువంటిది వుహాన్ నుంచి అయితే బయటకు వచ్చింది, కానీ ఈ సిటీ అనేటువంటిది చైనాలో ఏ ప్రావిన్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది అన్నట్లయితే హుబై ప్రావిన్స్. విచ్ థెరపీ ఈస్ యూస్డ్ టు ట్రీట్ COVID-19 పేషెంట్స్? COVID-19 పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏ థెరపీని ఎక్కువగా వాడుతున్నారు? ప్లాస్మా థెరపీ. అంటే ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి థెరపీలు. When did the World Health Organization announce COVID-19 as a global health crisis? ఎప్పుడు అనౌన్స్ చేశారు? మార్చి 11, 2020. నేమ్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్ హూ డిక్లేర్డ్ కరోనా వైరస్ యాజ్ పాండమిక్. నేమ్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్ హూ డిక్లేర్ ది కరోనా వైరస్ యాజ్ పాండమిక్. కరోనా వైరస్ని పాండమిక్గా మొట్టమొదటిగా డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఏది? ఇండియాలో హర్యానా. ఇండియాస్ ఫస్ట్ COVID-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో కరోనాకు సంబంధించి మొట్టమొదటి మరణం భారతదేశంలో నమోదైంది? కర్ణాటక. ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ COVID-19 కేస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా? ఏ స్టేట్లో మొట్టమొదటి కోవిడ్ కేస్ అనేటువంటిది ఇండియాలో కనుగొన్నారు అన్నట్లయితే కేరళ రాష్ట్రంలో. ఇండియన్ గవర్నమెంట్ లాంచెస్ విచ్ యాప్ ఫర్ COVID-19? COVID-19 పైన ఒక అవగాహన మరియు దాని గురించి జాగ్రత్తలు పొందడానికి భారత ప్రభుత్వం అనేటువంటిది ఏ యాప్ని లాంచ్ చేసింది? ఆరోగ్య సేతు. వెన్ డిడ్ కరోనా వైరస్ ఐడెంటిఫైడ్? కరోనా వైరస్ అనేటువంటిది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు మొట్టమొదటిగా? 2000, ఒకసారి చూడండి, 1960లోనే దీన్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ స్టేట్ ఆఫ్ అనౌన్స్ లాక్డౌన్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి స్టేట్లో లాక్డౌన్ అనేటువంటిది ఎక్కడ అనౌన్స్ చేశారు మొట్టమొదటిగా అన్నట్లయితే రాజస్థాన్. వెన్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ COVID-19 రిపోర్టెడ్ ఇన్ ఇండియా? COVID-19కి సంబంధించి మొట్టమొదటి కేసు భారతదేశంలో ఏ రోజున రిపోర్ట్ అయింది, అంటే ఏ రోజున వచ్చింది? జనవరి 30, 2020 తేదీన. Which of the following test is considered as a gold standard test for diagnosing COVID-19 test? రియల్ టైమ్ అంటే RT-PCR అంటారు కదా, రియల్ టైమ్ PCR అంటే ఏంటి? మెయిన్గా పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అని చెప్తుంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ ఆర్ ప్రెసెంట్? అంటే ఎన్ని ఉన్నాయి కరోనా వైరస్ రకాలు అనేటువంటివి ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి సి,
మొత్తం 7 టైప్స్ అయితే ఉన్నాయి. అవి ఏమేంటివి అనేటువంటి గురించి ఒకసారి అయితే చూసుకోండి. మొత్తం 7 రకాలకు సంబంధించిన అయితే ఇక్కడ ఇచ్చాను మీకు. సో మీరైతే దీన్ని ఒకసారి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఒకసారి, లేకపోతే దీని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఒకసారి. HCOV వచ్చేసి 229E, ఇది ఆల్ఫా కరోనా వైరస్కి సంబంధించి. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పేపర్ అనేటువంటి డెప్త్గా అడగాలనుకుంటే ఈ 7 టైప్స్లో ఒకదాన్ని ఇచ్చేసి మీరు కరోనా వైరస్కి సంబంధించినటువంటి దాన్ని గుర్తించండి అని చెప్పి కూడా అడుగుతారు. తర్వాత HCOV అనేటువంటివి అయితే ఫస్ట్ 4 అయితే కామన్ ఉంటాయి. తర్వాత సెకండ్ వన్ అయితే చూడండి, NL63 ఆల్ఫా కరోనా వైరస్, OC43 అనేటువంటిది బీటా సారణ, HKU1 అనేటువంటిది కూడా బీటాకు సంబంధించినటువంటిది, MERS CoV అనేటువంటిది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, SARS CoV అనేటువంటిది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అదేవిధంగా SARS CoV-2 అనేటువంటిది కరోనా వైరస్ డిసీజ్ 2019 ఆర్ COVID-19. SARS virus was spread in 2002 in which country? 2002లో SARS వైరస్ అనేటువంటిది ఏ దేశంలో వ్యాప్తి చెందింది? చైనాలోనే, గ్వాంగ్డాంగ్లో ఈ వైరస్ అనేటువంటిది చైనాలో మొట్టమొదటిగా వ్యాప్తి చెందింది. ఇన్ 2012 మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ఆర్ MERS CoV that was first identified in which country? ఏ కంట్రీలో దీన్ని గుర్తించారు? సౌదీ అరేబియా. విచ్ కంట్రీస్ ఆర్ బ్యాడ్లీ అఫెక్టెడ్ విత్ మోర్ కన్ఫర్మ్డ్ కేసెస్ దెన్ ఇండియా? USA అండ్ బ్రెజిల్. SARS novel coronavirus belongs to which of the following family? RNA viruses. Which state government has set up mobile hand wash facilities? ఏ స్టేట్ అనేటువంటిది మొబైల్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది లేదా సెటప్ చేసింది అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్. PM మోడీ అనౌన్సెస్ జనతా కర్ఫ్యూ ఆన్ విచ్ డేట్? ఏ రోజున జనతా కర్ఫ్యూ అనేటువంటిది మొట్టమొదటిగా విధించారు? మార్చి 22, 2020. విచ్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ వైరస్ కాజింగ్ COVID-19? నోవెల్ కరోనా వైరస్. ఇది వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే SARS CoV-2 అనేటువంటిది. విచ్ స్పోర్ట్స్ పర్సన్ చూజన్ ఫర్ FIFA క్యాంపెయిన్ అగైన్స్ట్ COVID-19? సునీల్ ఛెత్రి. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ COVID-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కోవిడ్ మరణం అనేటువంటిది ఎక్కడ సంభవించింది? విజయవాడ. ఇన్ తెలంగాణ స్టేట్ ఫస్ట్ COVID-19 డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ మరణం అనేటువంటిది ఎక్కడ వచ్చింది అన్నట్లయితే హైదరాబాద్. ఇన్ అమెరికా ఫస్ట్ కరోనా వైరస్ డెత్ కన్ఫర్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? అమెరికాలో మొట్టమొదటి కరోనా మరణం అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది అన్నట్లయితే వాషింగ్టన్. ఫస్ట్ కేస్ ఆఫ్ COVID-19 seen in the outside of China, Thailand on 13th January 2020. ఆరోగ్య సేతు యాప్ లాంచ్డ్ ఆన్. ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది ఏప్రిల్ లాంచ్ చేశారు, ఏప్రిల్ 2, 2020వ తేదీన. వెన్ డిడ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లవర్స్ షవర్ ఆన్ కరోనా వారియర్స్? మే 3, 2020. COVID-19 ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఈ COVID-19 అనేటువంటిది ఏ పార్ట్ని అఫెక్ట్ చేస్తుంది? లంగ్స్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తుంటుంది. విచ్ స్టేట్ సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ COVID-19 హాస్పిటల్ విత్ 1000 బెడ్ కెపాసిటీ? ఒడిస్సా. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా డిక్లేర్డ్ యాజ్ కోవిడ్ ఫ్రీ స్టేట్? గోవా. Which organization commits 1,500 crores donation to fight against COVID-19? టాటా గ్రూప్. సో ఇది ఫ్రెండ్స్ కరోనా దానికి సంబంధించి టాప్ 35 క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియో ఇది. సో మొత్తం ఒకే వీడియోలో చెప్తే వినడానికి కూడా బోర్ ఉంటుంది, మొత్తం అంటే ఒకటే టాపిక్ గురించి కాబట్టి. సో వీడియో అనేటువంటిది ల్యాగ్ చేయదలుచుకోలేదు, మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే పబ్లిష్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి అయితే
ఒకసారి కామెంట్స్లో చేయండి. ఇట్లా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఒకసారి నా నోటీస్కి అయితే తీసుకురండి. నెక్స్ట్ అయితే మోడిఫై చేస్తాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి.